Hi, good morning here. How is the Josh? How is the Josh? What about today? Today is Wednesday. సో ఈరోజు ఆ వినాయకుడిని దండం పెట్టుకొని ఈరోజు డేని ప్రారంభించండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కాన్సెప్ట్ మన శేషు ఛానల్ ట్రావెల్ అవుతుంది కాబట్టి మార్నింగ్ యోగాలు ఎక్సర్సైజ్ చేశారా? వెరీ గుడ్. కాంపిటేటివ్ లెవెల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు దే ఆర్ ప్రిపేరింగ్ దేర్ ఎగ్జామ్స్. వాట్ అబౌట్ టుడేస్ టాపిక్? టుడేస్ టాపిక్, ఇఫ్ యూ హ్యావ్ ఇన్ ట్రబుల్ చేంజ్ ద ప్లాన్ బట్ డోంట్ చేంజ్ యువర్ గోల్. నీకు ట్రబుల్ కనుక వచ్చిందంటే ప్లాన్ చేంజ్ చేసుకో. అంటే అకార్డింగ్ టు ఎలా ఏం చేయాలి, దానికి ఎలాంటి ప్రాస్పెక్ట్స్, కానీ గోల్ మార్చుకోవద్దు. గోల్ అనేది ఫిక్స్డ్, బట్ యూ హ్యావ్ టు ప్లాన్ మేక్. ఏది చేస్తే నీకున్న స్కిల్స్ ఏంటి, నీకున్న స్కిల్స్లో స్కిల్ లేని దాని మీద బట్టి పూర్తిగా అదే లక్ష్యం మీద నువ్వు కూర్చున్నా వేస్టే. స్కిల్ ఉన్న దాని మీద కనుక నువ్వు కాన్సన్ట్రేట్ చేసినట్లయితే అవి తొందరగా ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఆ ఇన్కమ్ ద్వారా నువ్వు అనుకున్న లక్ష్యానికి వెళ్ళొచ్చు. సో దే ఆర్ సో మెనీ వేస్. ఫస్ట్ అసలు నీకు ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నావు, ఫలానా దాంట్లోనే నేను రావాలి అనుకునే నువ్వు సినిమా ఫీల్డ్లో ప్రొడ్యూసర్గా నువ్వు రాణిస్తున్నావు, ఎడ్యుకేషన్లో రాణించట్లేదు, ఎడ్యుకేషన్ బిజినెస్. అప్పుడు అయినా సరే నేను ఎడ్యుకేషన్లో ట్రై చేస్తూ నేను టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు, సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి ప్రొడక్షన్ మీద ఫోకస్ చేయాలి. అట్లా మీరు ఒకవేళ సినిమా ఫీల్డ్ మీద ఫోకస్ కష్టమైతే స్టడీస్ మీద ఫోకస్ చేసి ఆ అమౌంట్ని తెచ్చి సినిమా ఇండస్ట్రీకి ఉపయోగించండి. అట్లా మీరు ఏ బిజినెస్ అయినా, మీకు రియల్ ఎస్టేట్ మీద టఫ్ ఉంది, యూ గో ఫర్ సమ్ అదర్ బిజినెసెస్. ప్రొడక్ట్ సెల్లింగ్ ఎన్నో వస్తున్నాయి. సో క్లాత్స్ బిజినెస్ అయినా పెట్టచ్చు, కిరాణా స్టోర్స్ అయినా పెట్టచ్చు, అంటే సూపర్ మార్కెట్ లాంటివి, ఆన్లైన్ మార్కెటింగ్, దే ఆర్ సో మెనీ వేస్ ప్రొడక్టివ్. అట్లా నువ్వు డబ్బులు జనరేట్ చేసే దాని మీద, బిజినెస్ మీద ఫోకస్. అంతేకాని గోల్ మాత్రం మార్చుకోవద్దు. గోల్ ఒకటి ఉంటుంది, నువ్వు రియల్ ఎస్టేట్లో టాప్ అవ్వాలి. రియల్ ఎస్టేట్ ఇప్పుడు ప్రస్తుతం నీకు స్ట్రాటజీ రావట్లేదు. సో ఆ తర్వాత నువ్వు ఇన్వెస్టర్ అయిపోయి ఒక మురళీమోహన్ లాగా, ఒక శోభన్ బాబు లాగా వాళ్ళు ఏంటంటే వాళ్ళ బిజినెస్ స్ట్రాటజీ ఎప్పుడో కొన్నారు, అది ఇప్పటికీ కోట్లయింది, అందువల్ల వాళ్ళు గొప్పగా కనబడుతున్నారు. అలానే మీరు కూడా డబ్బులు ఉన్న తర్వాత చేయొచ్చు. ఇప్పుడు స్క్రాచ్ లెవెల్ నుంచి రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేయాలంటే ఒక్కొక్కటి అమ్మకపోవచ్చు, అందులో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు కొన్ని అనుకూల పరిస్థితులు కాకపోవచ్చు, అన్నీ ఉంటాయి. కాబట్టి నీవు ఉన్న స్ట్రాటజీలో ఏది తొందరగా జనరేట్ చేస్తుంది అది జాబ్ చేసుకొని దాని తర్వాత బిజినెస్ మోల్డ్ చేసుకొని ఎలాంటి మార్గమైన వీ కెన్ ప్లాన్ ఇట్ అండ్ గో, బట్ గోల్ మాత్రం మార్చుకోకూడదు. అందుకే నేను చెప్తూ ఉంటాను, మీరు ఫస్ట్ మీ కాళ్ళ మీద మీ నిలబడగలిగే శక్తిని పెంపొందించుకొని ఆ తర్వాత ఎన్ని చేసినా పర్వాలేదు. అప్పుడు నీకు రెస్పాన్సిబుల్ ఉంటుంది, నీకు మనీ యొక్క విలువ తెలుస్తుంది. వీ షుడ్ మేక్ ద ఫైనాన్షియల్ డిసిప్లిన్ యొక్క ఇంపార్టెన్స్ తెలుస్తుంది. సో గైస్, నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు ది అదర్స్. వన్ మోర్ థింగ్, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నా ఎవ్రీ నోటిఫికేషన్ ఉంటుంది. బాయ్, యువర్ శేష్.